గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది కూడా పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్లో ఒక 7th టాపిక్ ఉంది. దాంట్లో ఇదొక సబ్ టాపిక్. ఓకేనా? సో మరి మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుండేటటువంటి పాయింట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అప్పుడే మీకు ఈ టాపిక్ మీద ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అది మీ ఎగ్జామినేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది వియన్నా కన్వెన్షన్లో ఒక భాగం. వియన్నా కన్వెన్షన్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1985లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక సపరేట్ టాపిక్. దీని గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1987 సెప్టెంబర్ 16న దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీన్ని సైన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1989 జనవరి 1న ఇది అమల్లోకి వచ్చింది. చూడండి, సైన్ చేసినటువంటి ఇయరు, ఇది అమల్లోకి వచ్చినటువంటి ఇయర్. దీన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి ఇయర్ అంటాము. దీన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చినటువంటి ఇయర్ అని అంటాం. ఓకేనా? దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది? ఓడిఎస్ని తొలగించడం. ఓడిఎస్ అంటే ఏంటి? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. అంటే ఓజోన్ లేయర్కి హాని చేసేటటువంటి సబ్స్టాన్సెస్ని తొలగించే ఉద్దేశంతో ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 1987 సెప్టెంబర్లో సైన్ చేశారు కదా. ఎందుకు? ఓజోన్ లేయర్ని కాపాడడం కోసం, ఓజోన్ లేయర్ని రక్షించడం కోసం. అందుకనే ఈ డేట్ని ఓజోన్ డేగా డిక్లేర్ చేశారు. ఏంటి? సెప్టెంబర్ 16ని ఏ డేగా డిక్లేర్ చేశారు? ఓజోన్ డేగా డిక్లేర్ చేశారు. ఎన్వైరన్మెంట్ టాపిక్లో ఇలాంటి డేస్ అనేవి మీకు ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. అది నెట్లో అయినా సెట్లో అయినా. దీని మీద మీరు కంపల్సరీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎన్వైరన్మెంట్లో ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి డేస్ ప్లస్ డిసీజ్కి సంబంధించినటువంటి డేస్, క్యాన్సర్ డే అని, ఎయిడ్స్ డే అని, ఇలా ఈ డేస్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో టాపిక్లో భాగంగా వీటిని కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నేను టాపిక్ చెప్పినప్పుడు దాన్ని కూడా చెప్తూ ఉంటాను. విడిగా కూడా మీకు ఒక మొత్తం డేస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? దీని యొక్క సక్సెస్ రేట్ని కానీ మనం చూసినట్లయితే, అంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం సాధించింది అని మనం చూసినట్లయితే, 1990లో ఓజోన్ లేయరు ఎలా ఉండేదో దాంట్లో 98% సాధించింది. అంటే ఆల్మోస్ట్ ఓజోన్ లేయర్ని 1990 లెవెల్స్కి తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఓజోన్ లేయర్ యొక్క ప్రత్యేకత అంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది యూనివర్సల్ రాటిఫికేషన్ సాధించినటువంటి ప్రోటోకాల్. అంటే
ఇక్కడ మొత్తం దేశాలు దీన్ని సైన్ చేశాయి, అంతేకాకుండా ఆమోదించడం జరిగింది. ఇది యూనివర్సల్ రాటిఫికేషన్ పొందినటువంటి ఒక అగ్రిమెంట్, ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనా? అంతేకాకుండా దీనికి ఉన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ని ఒక ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్గా కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే కిగాలి అమెండ్మెంట్. కిగాలి అమెండ్మెంట్. ఓకే, ఈ కిగాలి అమెండ్మెంట్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2016లో తీసుకొచ్చారు. ఇది 2019లో అమల్లోకి వచ్చింది. ఓకేనా? మరి ఇవి దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్కి వీలుండేటటువంటి పాయింట్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మరి దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇలా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకొని దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, చక్కగా అర్థమవుతుంది కూడా. ఓకేనా? Montreal Protocol. The Montreal Protocol is a landmark 1987 global treaty to protect ఓజోన్ లేయర్ బై ఫేసింగ్ అవుట్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఇక్కడ చూడండి, వీటినే ఓడిఎస్ అని అంటాం. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్, వీటిని ఓడిఎస్ అని అంటాం. అవి ఏంటి అంటే ఎస్పెషల్గా సిఎఫ్సిఎస్ అండ్ హాలోన్స్. ఓకేనా? సిఎఫ్సిఎస్ అండ్ హాలోన్స్. ఓకే, సిఎఫ్సిఎస్ అనేటటువంటి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఏ యొక్క ఫ్యాక్టరీస్ నుంచి, ఏ యొక్క ఉత్పత్తుల నుండి రిలీజ్ అవుతాయి అంటే మనకి ఏరోసెల్స్, ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్. ఇవే కాకుండా, ఇవి మూడే కాకుండా ఫోమ్ బ్లోయింగ్ నుంచి కూడా ఇవి రిలీజ్ అవుతాయి. ఫోమ్ బ్లోయింగ్ అనేటటువంటి ప్రాసెస్ నుండి కూడా ఈ యొక్క సిఎఫ్సిఎస్ అనేవి రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఓజోన్ లేయరు డిప్లేటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిప్లేటింగ్ అయింది కూడా. ఓకేనా? ఓజోన్ లేయర్లో హోల్ పడడానికి మెయిన్ కారణమైనటువంటి గ్యాసెస్ ఏంటి అంటే సిఎఫ్సిఎస్. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఏరోసెల్స్ నుంచి, ఫ్రిడ్జెస్ నుండి. ఆ ఫ్రిడ్జ్ కూడా ఏంటంటే పాత ఫ్రిడ్జ్ల నుండి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం పాత ఫ్రిడ్జ్లు ఎక్కువ కాలం ఈ రిఫ్రిజిరేటర్స్ని వాడితే, యూజ్ చేసుకుంటే వాటి నుండి ఈ సిఎఫ్సిఎస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా ఏసీస్ నుండి, దాంతోపాటు ఫోమ్ బ్లోయింగ్ ప్రక్రియ నుండి కూడా ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు హాలోన్స్ కూడా ఓజోన్ లేయర్ డిప్లెటింగ్ కావడానికి కారణమని చెప్పాలి. హాలోన్స్ అనేవి ఏ ప్రాసెస్ నుండి రిలీజ్ అవుతాయి అంటే శీతలీకరణం ప్రాసెస్ నుండి. శీతలీకరణ అనేటటువంటి ప్రక్రియ నుండి ఇవి రిలీజ్ అవుతాయి. అంటే కూలింగ్ ప్రాసెస్ అని అంటాం అనమాట. ఈ కూలింగ్ ప్రాసెస్ నుండి కూడా సిఎఫ్సిఎస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓజోన్ డిప్లేటింగ్ అవ్వడానికి కారణమైనటువంటి గ్యాసెస్ ఏంటి అంటే ఒకటి సిఎఫ్సిఎస్, రెండోది హాలోన్స్. ఇవి ఎక్కడి నుండి రిలీజ్ అవుతాయి, ఏ ప్రాసెస్ నుండి రిలీజ్ అవుతాయి. అంతకంటే ముందు అసలు ఓజోన్ లేయర్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఇది ఏం చేస్తుంది, దీని యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ఇక్కడ సన్ నుండి అల్ట్రావైలెట్ రేస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి డైరెక్ట్గా భూమిని చేరినట్లయితే అవి మన స్కిన్కి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది. అంటే స్కిన్ డ్యామేజ్ కావడం, స్కిన్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కళ్ళకి క్యాట్రాక్ట్స్ కూడా వస్తాయి, కళ్ళకి శుక్లాలు కూడా వస్తాయి. అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. దాంతోపాటు ఎకోసిస్టమ్ కూడా ఇది హాని చేస్తుంది. అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఎకోసిస్టమ్ కూడా హాని చేస్తాయి. సో ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ని అడ్డుకొని భూమిని చేరకుండా ఆపుతాయి అన్నమాట. అలా ఆపడం వల్ల మనకి స్కిన్కి సంబంధించినటువంటి జబ్బులు రావు, మరి కళ్ళకి సంబంధించినటువంటి జబ్బులు రావు. మన ఎకోసిస్టమ్ కూడా చక్కగా డెవలప్ అవుతుంది.
సో ఈ ప్రాసెస్ అనేది దెబ్బతిన్నది. ఈ ప్రాసెస్లో చాలా సమస్యలనే వచ్చినాయి. ఎందుకంటే ఓజోన్ లేయర్లో రంధ్రం పడింది కాబట్టి, ఓజోన్ లేయర్ అనేది డిప్లెటింగ్కి గురి అయింది కాబట్టి. దానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క సిఎఫ్సిఎస్ హాలోన్స్ అనేవి ఎక్కువగా మనం రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటి అంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, అంటే మానవుని కార్యక్రమాల వలన ఇవి రిలీజ్ అవుతున్నాయి. అంటే మన వల్లనే ఇవి రిలీజ్ అవుతున్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మానవ నిర్మిత ప్రొడక్ట్స్, ఉత్పత్తుల ద్వారా ఇవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందుకనే ఇక్కడ ఓజోన్ లేయర్ డిప్లెటింగ్ అనేది ఏర్పడింది. ఈ మానవ నిర్మిత సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి తీసుకొచ్చినటువంటి ప్రోటోకాలే మాంట్రియల్ ప్రోటోకాల్. క్లియర్? ఓకేనా? సో ఇక్కడ విచ్ హార్మ్ ద ప్రొటెక్టివ్ స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఇదేంటి? ఒక ప్రొటెక్టివ్ లేయర్ అంటాం దీన్ని. మనకి రక్షణనిచ్చేటటువంటి లేయర్. ఇది ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఇది కూడా ఒకసారి క్వశ్చన్గా అడిగాడు. ఒకటి, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది? ఓజోన్ లేయర్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఓకే, it's considered the most successful environmental agreement, achieving universal ratification and facilitating the ozone layer's recovery with its success extended by the Kigali Amendment to 2016 to phase down potent greenhouse gases. Okay, సో ఇది మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇదొక సక్సెస్ఫుల్ అగ్రిమెంటు. అంతేకాకుండా ఓజోన్ లేయర్లో పడినటువంటి రంధ్రం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ రికవరీ అయింది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల. అంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఏదైతే లక్ష్యం అనేది పెట్టిందో, ఏదైతే ఈ సబ్స్టెన్సెస్ మనం తొలగించాలి, వీటిని యూజ్ చేయకూడదు, ప్రొడ్యూస్ చేయకూడదు, కన్జంప్షన్ కూడా చేయకూడదు, ఏవైతే ఇవి ఆన్ చేసేటటువంటి సబ్స్టాన్సెస్ ఉన్నవో వాటిని ప్రొడ్యూస్ చేయకూడదు, ప్లస్ వాటిని కన్జంప్షన్ కూడా చేయకూడదు అనేటటువంటి ఒక రిస్ట్రిక్షన్ పెట్టిందో వాటిని అందరూ కూడా పాటించడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఆ యొక్క లేయరు రికవరీ అయ్యింది. ఓకేనా? ఇది ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం కీ ఆస్పెక్ట్స్, దీనిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. టు eliminate the production and consumption of man-made chemicals that deplete the ozone layer. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే ఈ మ్యాన్ మేడ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఓజోన్ లేయర్ డిప్లెట్కి కారణమైనటువంటి సబ్స్టాన్సెస్ ఉన్నావో వాటిని ఎలిమినేట్ చేయాలి, వాటిని తొలగించాలి. అదే దీని యొక్క మెయిన్ గోల్, మెయిన్ అచీవ్మెంట్. ఓకే, ఓడిఎస్ అంటే ఏంటి? ఓజోన్ డిప్లెటింగ్ substances like chlorofluorocarbons and halogens used in common products were found in damage the ozone layer, allowing harmful UV radiation to reach earth. ఓకేనా? డైరెక్ట్గా భూమిని చేరేటటువంటి యూవీ రేస్ని అడ్డుకునేటటువంటి ఓజోన్ లేయర్కి హాని చేసేటటువంటి సబ్స్టాన్సెస్ అనేవే ఓడిఎస్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క మెకానిజం ఏంటి? ఇక్కడ కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక అగ్రిమెంట్ అనేది తీసుకొచ్చినప్పుడు అంతర్జాతీయంగా, ఇది యూనివర్సల్ అగ్రిమెంటు, ఇది అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా, అన్ని దేశాల యొక్క ఒప్పందం, అన్ని దేశాలకి వీలు కల్పించేటటువంటి ఒప్పందం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి దేశాలు ఉంటాయని నిన్న క్యోటో ప్రోటోకాల్లో మనం చెప్పుకున్నాము. అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఒక ఒప్పందం అనేది తీసుకొచ్చినప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలకి ఒక షెడ్యూల్ని, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఒక షెడ్యూల్ని పెట్టి దాని ప్రకారంగా దశల వారీగా ఈ సబ్స్టాన్సెస్ని తొలగించే ప్రయత్నం చేయడమే ఈ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ
ఈ యొక్క డిప్లేషన్కి హాని చేసే అంటే డిప్లేటింగ్ కారణమైనటువంటి సబ్స్టాన్సెస్ని దశల వారీగా రిమూవ్ చేయాలి, దశల వారీగా ఎలిమినేట్ చేయాలి. అంటే ఒక్కసారిగా సాధ్యం కాదు కాబట్టి అది కూడా డెవలప్డ్ కంట్రీస్కి ఒక రకమైనటువంటి షెడ్యూల్, డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకమైనటువంటి షెడ్యూల్. ఇదే మెయిన్ మెకానిజం అండర్ ద మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇట్ సెట్స్ టైమ్ టేబుల్ ఫర్ ఫేసింగ్ అవుట్ ఓడిఎస్ విత్ డిఫరెంట్ షెడ్యూల్ ఫర్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ అండ్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ ఎసెన్షియల్ యూజెస్ అండ్ ఫైనాన్షియల్ హెల్ప్. అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్కి ఈ డిప్లేటింగ్ చేయడానికి అంటే ఇక్కడ డిప్లేటింగ్కి కారణమైనటువంటి సబ్స్టెన్సెస్ని ఎలిమినేట్ చేయడానికి ఆర్థిక సహాయం చేసే విధంగా కూడా ఈ ప్రోటోకాల్ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ని ఆఫ్ చేయడం అన్న అంటే ఈ సిఎఫ్సిఎస్ని ముఖ్యంగా ఈ ప్రొడక్షన్ని మనం స్టాప్ చేయడానికి లేకపోతే కన్జంప్షన్ని స్టాప్ చేయడానికి మనం ఇంకా ఫైనాన్షియల్గా డెవలప్ కావాలి. అంతేకాకుండా దానికి సంబంధించినట్టు టెక్నాలజీ కూడా అవసరం అవుతుంది. సో ఆ టెక్నాలజీకి ఆ ఫైనాన్స్కి సంబంధించినటువంటి హెల్ప్ ఈ ప్రోటోకాల్ చేస్తూ ఉంది. Success. The protocol has led to over 98% reduction in a controlled ODS with the ozone hole showing signs of recovery. చూడండి, అది 98% సాధించింది. ఎప్పటికి 98% సాధించింది అంటే 1990 లో ఎలా అయితే ఓజోన్ లేయర్ ఉందో దాంట్లో 98% సాధించింది. అంటే ఆల్మోస్ట్ ఇది రికవరీ అయిందనే చెప్పాలి. ఓకేనా? అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ టు 1980 లెవెల్స్ బై మిడ్ సెంచరీ. దీనికి సంబంధించి మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. అంటే ఇది సాధించినటువంటి సక్సెస్ని బట్టి సైంటిస్టులు ఏమని ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే 2040 వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో 1980 లెవెల్స్కి ఈ యొక్క ఓజోన్ లేయర్ చేరుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అనేది 1980 లెవెల్కి చేరుకుంటుంది. అంటే 1980లో ఓజోన్ లేయర్ ఎలా అయితే ఉందో అలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇలాంటి హోల్ కానీ డిప్లేషన్ కానీ ఏమీ లేదు, ఆ స్థాయికి చేరుకుంటుంది. ఇంకొకటి 2045 వరకు ఆర్కిటిక్ రీజియన్, 2066 వరకు అంటార్కిటిక్ రీజియన్ కూడా ఈ యొక్క లెవెల్కి 1980 లెవెల్కి చేరుకుంటాయి. ఇక్కడ చూడండి, మరి ఈ అంటార్కిటిక్ రీజియన్స్కి ఇంత సమయం ఎందుకు పడుతుంది, ఇవి లేట్గా ఎందుకు 1980 లెవెల్కి చేరుకుంటాయి అంటే ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఇట్లా ఓజోన్ లేయర్లో హోల్ పడడానికి మనం సిఎఫ్సిఎస్ హాలోన్సే కారణం అనుకుంటున్నాం, కాదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉందన్నమాట. అదేంటంటే పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్. ఓజోన్ లేయర్ డిప్లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్. దీన్ని పిఎస్సి అని అంటాం. ఇవి ఎస్పెషల్గా ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి రీజియన్స్లో ఈ యొక్క ఇనాక్టివ్ క్లోరిన్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఇనాక్టివ్ క్లోరిన్ ఏం చేస్తుంది అంటే కెమికల్ రియాక్షన్ చెంది ఈ ఉపరితలాల మీద ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాస్లో ఇది ఇది ఓజోన్ డిప్లేషన్కి కారణం అవుతుంది. అంటే ఇక్కడ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ ద్వారా ఇనాక్టివ్ క్లోరిన్ అనేది ఓజోన్ డిప్లేట్కి చాలా ఎక్కువగా కారణం అవుతుంది. అందుకనే అంటార్కిటిక్ రీజియన్స్ ఏవైతే పోలార్కి దగ్గరగా ఉన్నాయో అవి ఎక్కువగా
ఓజోన్ లేయర్ డిప్లెటింగ్ అవ్వడం జరిగింది. ఆ ఏరియాస్లో ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా నాశనం అయిపోయింది అనమాట, ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం వల్లే అది మళ్ళీ రికవరీ కావడానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. ఇది మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఓజోన్ లేయర్లో హోల్ పడడానికి సిఎఫ్సిఎస్, హ్యాలోన్స్ అనేటటువంటి మానవ నిర్మిత ఉత్పత్తులు ఎలా అయితే కారణం అవుతాయో పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ కూడా కారణమే, ఒక కారణమే. ఇవి ప్రకృతి పరమైనటువంటి రీజన్స్ అయినప్పటికీ పోలార్ రీజియన్స్లో ఉన్నటువంటి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కంట్రీస్, ఈ ఏరియాస్ దీనివల్ల ఎక్కువగా ఓజోన్ లేయర్ డ్యామేజ్కి కారణం అవుతున్నాయి. ఓకేనా? సో ఈ టాపిక్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆర్కిటిక్, అంటార్కిటిక్ రెండు కూడా మనకి పోల్స్ దగ్గర ఉన్నటువంటి కంట్రీస్, పోల్స్ దగ్గర ఉన్నటువంటి కాంటినెంట్స్, ఇవి రికవరీ కావాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇది కూడా మీకు క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది. అడిగారు కూడా ప్రీవియస్ టీఎస్ సెట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇది అంటే మనం ఏ టాపిక్ అయినా నేర్చుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటేనే మనం కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేయగలుగుతాం. అంటే మనకి ఎన్వైరన్మెంట్ అనేది మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే చాలా వైడ్గా ఉంటుంది, చాలా ఎక్కువ సిలబస్ అనమాట. ఎక్కువ సిలబస్ ఎందుకంటే ఎన్వైరన్మెంట్తో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎన్వైరన్మెంట్ ఇంత అని మనం చెప్పలేం, దాని సిలబస్ ఇంత అని మనం చెప్పలేం. ఎందుకంటే దీనికి చాలా చాలా కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ కనెక్షన్ కూడా మనం తెలుసుకోవాలంటే ఇది చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎనీవే మనం వీలైనంత వరకు ఇన్డెప్త్గానే నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో మనం చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? అర్థమైందా? ఓకే. మరి 98% అనేది 1990 లెవెల్స్కి తీసుకొచ్చాము. కానీ 1980 లెవెల్స్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఒక రీజియన్స్కి 2040 ఇయర్స్ వరకు పడుతుంది, ఆ సమయం వరకు పడుతుంది. ఆర్కిటిక్ రీజియన్ అయితే 245 అంటే 2045 వరకు చేరుకుంటుంది. 2066 వరకు అంటార్కిటిక్ రీజియన్స్లో కూడా ఈ యొక్క అంటే ఆ యొక్క రికవరీ అనేది మనం చూస్తాం. ఇది సైంటిస్టులు ఎస్టిమేట్ చేసినటువంటి అంశం. నెక్స్ట్ చూసినట్టయితే కిగాలి అమెండ్మెంట్. కిగాలి అమెండ్మెంట్ అనేది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకున్నాం. యాక్చువల్గా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది సిఎఫ్సిఎస్ని తొలగించడానికి తీసుకొచ్చినటువంటి ప్రోటోకాల్. సో మన భారతదేశంతో పాటు అన్ని దేశాలు ఏం చేసినాయి అంటే సిఎఫ్సిఎస్ బదులు హైడ్రోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేయడం చేసినాయి అనమాట. అంటే ఈ ఏసీస్లో, రిఫ్రిజిరేటర్స్లో అంటే సిఎఫ్సిఎస్కి బదులుగా హైడ్రోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఓజోన్ లేయర్కి ఏమీ ప్రాబ్లం లేదు, ఓజోన్ లేయర్ ఏమి డిప్లెటింగ్ కాదు. కానీ ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇది గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. అంటే ఒకదాన్ని మనం రికవరీ చేశాము, ఇది ఇంకొక దానికి హాని చేస్తుంది. సో దానికోసమే కిగాలి అమెండ్మెంట్ అనేది వచ్చింది. ఓకేనా? కిగాలి అమెండ్మెంట్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయినటువంటి హైడ్రోఫ్లోరో కార్బన్స్ని రిమూవ్ చేయడానికి, హైడ్రోఫ్లోరో కార్బన్స్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ఒక అమెండ్మెంట్, ఒక సవరణ. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. కానీ ఇది ఎప్పుడు అమలు అయింది? 2019లో అమలు అయింది. ఓకేనా? మరి దీని గురించి కూడా మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఓకే, 2040 వరకు అంటే ఈ కిగాలి అమెండ్మెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే 2040 వరకు 80 to 85% ఈ యొక్క హైడ్రోఫ్లోరో కార్బన్స్ని తగ్గించాలి. ఎప్పటి వరకు? 2040 వరకు 80 to 85% హైడ్రోఫ్లోరో కార్బన్స్ని తగ్గించాలి. అంతేకాకుండా ఈ యొక్క 2040 వరకు 0.0 గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. గ్లోబల్
వార్మింగ్ని తగ్గించాలి. అంటే ఇక్కడ 2000 అంటే ఇది ఒక లక్ష్యం పెట్టుకుందనమాట. 2019లో ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఒక 21 ఇయర్స్ అనుకోండి. ఈ 21 ఇయర్స్ ఆఫ్ ది పీరియడ్లో 80 to 85% హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తగ్గిస్తూ 0.5 సెల్సియస్ డిగ్రీస్ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. అంటే గ్లోబల్ వార్మింగ్ కూడా మనం డిక్రీజ్ చెయ్యాలి. దాంతోపాటు దీన్ని కూడా డిక్రీజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కిగాలి అమెండ్మెంట్ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్కి ఒక ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అన్నమాట. హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో తీసుకురాబడినటువంటి ఒక అమెండ్మెంట్. ఓకేనా. ఎక్స్టెండెడ్ ద ప్రోటోకాల్స్ స్కోప్ టు ఫేస్ డౌన్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ HFCs పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ రీప్లేస్డ్ సమ్ ODS ప్రొవైడింగ్ ఏ క్లైమేట్ కో బెనిఫిట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, CFCs బదులుగా మనం HFCsని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓజోన్ లేయర్ డిప్లేటింగ్కి కారణం అవుతున్నాయి కాబట్టి వాటికి బదులుగా HFCని యూజ్ చేసాం. సో ఈ HFC వల్ల ఓజోన్కి ఏమీ ప్రాబ్లం లేదు, కానీ అది గ్లోబల్ వార్మింగ్కి ప్రాబ్లం అవుతుంది. అది పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేసే విధంగా ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. సో యూనివర్సల్ సక్సెస్. ఇట్స్ ద ఫస్ట్ ట్రీటీ ఇన్ UN history to achieve universal ratification, demonstrating successful global cooperation. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇది ఒక ఫస్ట్ ప్రోటోకాల్, యూనివర్సల్ రాటిఫికేషన్ పొందినటువంటి ప్రోటోకాల్. ఎందుకంటే అన్ని దేశాలు దీన్ని సైన్ చేసినాయి, అన్ని దేశాలు తమ యొక్క ఆమోదాన్ని తెలిపినాయి. అన్ని దేశాలు కూడా ఈ యొక్క ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టాన్సెస్ యొక్క ప్రొడక్షన్ని మళ్ళీ కన్జంప్షన్ని ఆఫ్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినాయి. అన్ని దేశాల ప్రయత్నం వల్లే 98% మనం సాధించాం. ఓకేనా. సో ఇది యూనివర్సల్ రాటిఫికేషన్ పొందినటువంటి ఒక అగ్రిమెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క గొప్పతనం ఏంటంటే హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్, ప్రొటెక్ట్స్ హ్యూమన్ ఫ్రమ్ స్కిన్ క్యాన్సర్, క్యాట్రాక్ట్స్ అండ్ సపోర్ట్స్ ఎకోసిస్టమ్. 98% మనం సాధించడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఓజోన్ లేయర్ అనేది రికవరీ కావడం వల్ల చాలా మటుకు ఈ స్కిన్ క్యాన్సర్ రాకుండా మరియు కళ్ళ చుక్లాలు రాకుండా ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యే విధంగా మనం సాధించగలిగాము. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ వల్లే సాధ్యం అయింది. మనం అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల సాధించినటువంటి సక్సెస్ ఏంటి అంటే స్కిన్ క్యాన్సర్ని ఆఫ్ చేయడం, కళ్ళకి శుక్లాలు రాకుండా మరియు ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యే విధంగా చేయడం. ఓకే. Climate action. Its focus on HFCs under the Kigali Amendment significantly contributes to fighting climate change. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్లో కూడా ఇది ఒక భాగమైంది. ఎందుకంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ తగ్గించే విధంగా ఈ యొక్క కిగాలి అమెండ్మెంట్ని తీసుకొచ్చింది కాబట్టి క్లైమేట్ చేంజ్లో కూడా ఇది ఒక భాగం అయిందనే చెప్పొచ్చు. మోడల్ ఫర్ ట్రీటీస్, ఏ బెంచ్ మార్క్ ఫర్ ఎఫెక్టివ్ ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ అండ్ కోఆపరేషన్. సో ఇక్కడ ఇది ఒక ఎఫెక్టివ్ మెకానిజంతో ఇది వర్క్ చేసింది. అంటే డెవలప్డ్ కంట్రీస్కి సపరేట్ షెడ్యూల్, డెవలప్డ్ కంట్రీస్కి సపరేట్ షెడ్యూల్తో ఇది ఒక మెకానిజం తీసుకొచ్చింది. అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్కి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ అవి ఈ యొక్క సబ్స్టాన్సెస్ని రిమూవ్ చేసే విధంగా, ఈ సబ్స్టాన్సెస్ని యూజ్ చేయకుండా చూసే విధంగా ఇది సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఇది ఒక యూనివర్సల్గా కూడా దీనికి ఒక మంచి పేరు అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఇది ఒక మోడల్గా ఆదర్శంగా నిలబడింది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఈ టాపిక్ మీకు చక్కగా అర్థమైంది అంటే ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. The Montreal Protocol to protect the Earth's ozone layer is to date the only United Nations Environment Agreement to be ratified by every country in the world. Very correct. ఎందుకంటే మోంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ లేయర్ డిప్లేటింగ్కి కారణమైనటువంటి సబ్స్టాన్సెస్ని తొలగించడానికి తీసుకొచ్చినటువంటి ఒక అగ్రిమెంటు. అంతేకాకుండా అన్ని దేశాలు ఆమోదం
పొందినటువంటి అగ్రిమెంట్. ఇది కరెక్ట్. ఓకే, ప్యారిస్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిషెస్ వాలంటరీ కమిట్మెంట్స్ బై ఆల్ పార్టీస్ టు ప్రిపేర్, కమ్యూనికేట్ అండ్ మెయింటైన్ ఏ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. కాదు, ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటిది అంటే రీప్లేస్డ్ బై ద, ఇది ఈ క్యోటో ప్రోటోకాల్కి బదులుగా వచ్చినటువంటి అగ్రిమెంట్ అనమాట. ఇది 2020లో ఇది క్యోటో ప్రోటోకాల్ని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి అగ్రిమెంట్. సో ఇది రాంగ్. ఓకేనా, మనకి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఇది మన ఆన్సర్. So, second question, Montreal Protocol was agreed in 1987 and came into force in 1990. Wrong kada, 1987లో ఇది సైన్ చేయబడింది, 1989లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. అందుకని ఈ యొక్క స్టేట్మెంట్ రాంగ్. Statement 2, Kyoto Protocol was agreed in 1997 and came into force in 2005. ఇది కరెక్ట్, ఎందుకంటే 1997లో ఇది సైన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ రష్యన్ రాటిఫికేషన్ 2005లో ఇది ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. అందుకని స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో డి ఆన్సర్. నెక్స్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్ ఎయిమ్స్ ఎట్. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫేసింగ్ అవుట్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ని ఫేస్ అవుట్ చేయడం, ఓకే, ఎలిమినేట్ చేయడం, రిమూవ్ చేయడం, వీటి యొక్క ఉత్పత్తిని, కన్జంప్షన్ రెండింటిని కూడా మనం స్టాప్ చేయడం. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎప్పుడు ఇదే ఆప్షన్స్లో రాదు. డిప్లేటింగ్ని అంటే ఈ యొక్క డిప్లేటింగ్ కారణమైనటువంటి వాటిని ఎలిమినేట్ చేయడం అని, రిమూవ్ చేయడం అని, తొలగించడం అని, ఇలా రకరకాలుగా వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, డిప్లేటింగ్ ఆఫ్ ఓజోన్ కాజెస్. ఓజోన్కి అంటే ఈ ఓజోన్ డిప్లేటింగ్కి గురైతే ఏమవుతుంది? దీనికి అంటే దీనివల్ల మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎలాంటి నష్టం జరుగుతుంది? కాజెస్ స్కిన్ క్యాన్సర్. అంటే ఇక్కడ ఓజోన్ లేయర్ అల్ట్రావైలెట్ రేస్ని భూమికి చేరకుండా అడ్డుకోకపోతే, భూమిని చేరేటట్లు చేస్తే ఏమవుతుంది అంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఎకోసిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో అల్ట్రావైలెట్ రేస్ని అడ్డుకునేటటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయరే ఓజోన్ లేయర్. ఇప్పుడు అది అడ్డుకోకపోతే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా అల్ట్రావైలెట్ రేస్ భూమిని చేరుకుంటాయి, అవి స్కిన్ క్యాన్సర్కి, కళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ fifth one, what did the Montreal Protocol recommended to phase out the following? ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది హాలోన్స్, సిఎఫ్సిఎస్ అండ్ హాలెన్స్. ఇది టీఎస్ సెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే కొంతమంది సిఎఫ్సిఎస్ పెడతారు, కొంతమంది హాలోన్స్ అని పెడతారు. ఏది పెట్టినా కరెక్టే, వాళ్ళకి మార్క్స్ అనేవి ఇచ్చేస్తారనమాట. ఓకేనా, మీరు ఆప్షన్ ఏ పెట్టినా, ఆప్షన్ సి పెట్టినా రెండింటికి కూడా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి క్వశ్చన్స్ మనకి ఇలా వస్తూ ఉంటాయి. సో మీకు కరెక్ట్గా తెలిసింది అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో కరెక్ట్గా తెలియకపోతేనే మళ్ళీ ఇక్కడ హాలోన్స్ ఇచ్చారు, ఏది పెట్టాలని కన్ఫ్యూజ్ అయ్యి మీరు డిస్టర్బ్ అవుతారు. ఓకేనా, హాలోన్స్, సిఎఫ్సిస్ రెండు కూడా ఓజోన్ లేయర్ డిప్లేటింగ్కి కారణమైనటువంటి సబ్స్టాన్సెస్ని, వీటిని ఎలిమినేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోటోకాలే మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలాగే మీరు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా వీటికి సంబంధించినటువంటి చాలా టాపిక్స్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నవి. వాటిని పూర్తిగా వాచ్ చేయాలి అంటే మీరు యాప్ని పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని చాలా ఫాస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్లో ఒక
స్పీడ్ అనేది ఉంటే చక్కగా ప్రిపేర్ అయితే మీరు మంచి మార్కులు సాధిస్తారు, సెట్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఆ కంటిన్యూస్గా చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. సబ్జెక్టుని నుండి మనం వైదొలగడానికి అవకాశం ఉండదు. సో కంటిన్యూస్లీ వాచ్ చేయండి మా వీడియోస్. అంతేకాకుండా మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లే స్టోర్ ద్వారా మా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడి నుంచే మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు. అంతేకాకుండా మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అవి కేవలం 99 రూపీస్ మాత్రమే. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఏ టాపిక్ ఆ టాపిక్కే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంట్లో 7 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్కే సపరేట్గా ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్లు రాసేయచ్చు. అక్కడే మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సో ఆ సొల్యూషన్ ద్వారా మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు మీరే అసెస్ కూడా చేసుకోగలుగుతారు. అలా ఏ టాపిక్ ఆ టాపిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ మీకు ఓన్గా అసెస్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తే మీకు ఈజీగా మీ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మీరు అంటే ఈ యొక్క వీడియోస్తో పాటు టెస్ట్ సిరీస్ని కూడా వెంటనే కొనేసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా కొనేసుకొని వెంటనే మీరు ఆ టెస్ట్లు కూడా రాస్తూ ఉండండి. వీడియోస్ అంతా కూడా అంటే క్లాస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాద్దాము అనుకుంటే మీరు ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ చదివింది మీకు లాస్ట్కి వచ్చేసరికి మర్చిపోతారు కదా. సో అలా మర్చిపోకుండా ఉండండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. సో మరి ఈ టాపిక్స్ మీద కానీ లేకపోతే ఈ ఎగ్జామినేషన్ మీద కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎప్పుడు కూడా నేను సపోర్టింగ్గా ఉంటాను. మీ యొక్క క్యూరీస్కి నేను తగిన ఆన్సరు ఇస్తాను. ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే వీడియోస్ ద్వారా మేము మీకు క్లాసెస్ అందించడమే కాదు, మీ యొక్క క్యూరీస్ కూడా మేము అంటే రిసీవ్ చేసుకొని వాటికి తగినటువంటి ఆన్సరు ఇస్తాను అన్నమాట. దానివల్ల మీకు ఇంకా ఏదన్నా కావాలి అంటే ఇన్ఫర్మేషను దొరుకుతుంది. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సెట్కి నెట్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళకు కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయింది అనుకోండి, ఈ వీడియోస్ ద్వారా ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది ఛానల్.